పర్సనల్ వీడియోస్ రా. మాల్దీవ్స్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నాం. అన్నీ అందులోనే సేవ్ చేశాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ కార్లోనే పెట్టాను. నాకు బాగా గుర్తుంది. కానీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మై ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్. దారిలో కార్ ఎక్కడైనా ఆపావా? అవును, ఓ క్లయింట్ని కలవడానికి వెళ్ళాను. కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను. ఏ ఏరియా? మదీనా కూడా. ఎక్కడ పార్క్ చేసావు? రోడ్డు మీదే. ఒక 20 minutes. పక్కాగా లాక్ చేసావా? లాక్ చేసేదిగా. ఐషో 100%. సీ దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. నీకు బాగా తెలిసిన వాళ్లే ల్యాప్టాప్ని లేపేసి నిన్ను బెదిరించవచ్చు. నీకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదు కదా? నో థ్రెట్ కాల్స్ అసెట్? నథింగ్. రైట్. ఐ థింక్ ఇదొక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా. అదే దొంగతనం. ఇలాంటి స్టోలెన్ ల్యాప్టాప్స్ని కొనుక్కోవడానికి హైదరాబాద్లో 2-3 ఏరియాస్ ఉన్నాయి. నా టీంని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. లేపేసిన 2 days లోపే మార్కెట్లోకి వచ్చేస్తుంది. లెట్స్ హోప్. కామ్ డౌన్. సార్, అందరి దగ్గర తరోగా ఎంక్వైరీ చేశాం సార్. ఎక్కడా లేదన్నారు. దొరికిన వెంటనే ఇన్ఫార్మ్ చేయమన్నాను. రే, అన్నిట్లో చెక్ చేయను. యూఎల్ఎక్స్, క్విక్కర్, సులేఖ, ఏదో వదలొద్దు. ముఖ్యంగా ఈరోజు పోస్ట్ అయిన యాడ్స్ ఏవో ఫిల్టర్ చేసి చెక్ చేయి. హే ప్రతాప్, ఇది నా ల్యాప్టాపేరా? ఐషో? యా, అదిగో చూడు, లోగో పక్కన డ్యామేజ్ ఉంది. ఓకే, డూ వన్ థింగ్. ఈవినింగ్ 4:30కి యాడ్ పోస్ట్ చేశాడు. ఇమీడియట్లీ కాల్ హిమ్. ఓకే, కాల్ ద నంబర్. బీ క్యాజువల్, అస్సలు డౌట్ రాకూడదు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఓఎల్ఎక్స్లో మీ యాడ్ చూస్ చేస్తున్నాను. ఓ, దట్ సోనీ వాయో. అదే సోనీ ల్యాప్టాప్. టెల్ మీ సార్. రేట్ అదే ఫైనలా? సార్, నేను కోట్ చేసింది బెస్ట్ ప్రైస్. ప్రోడక్ట్ చూస్తే అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మంచి కండిషన్లో ఉంటే చాలు. బ్రాండ్ న్యూ పీస్ లాగే ఉంటుంది. నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్. ఓకే, మనం ఎక్కడ కలుద్దాం? రేపు మార్నింగ్ రాక్స్ టౌన్. హలో సార్, వచ్చేసారా? ఐవ్ ఆల్రెడీ రీచ్డ్. సార్ 5 minutes సార్, ఐ మీన్ ట్రాఫిక్. నో ప్రాబ్లం, టేక్ యూర్ టైమ్, ఐల్ వెయిట్. షూర్ సార్. బై ది వే, నేను గ్రే షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అండ్ యూ? నేను గ్రీన్ టీషర్ట్, బ్లూ జీన్స్. నేను వచ్చి కాల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్స్. వాడు ఇంకో 5 minutesలో ఇక్కడ ఉంటాడు. బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ టీ షర్ట్. వాడిని కలవగానే క్యాజువల్గా రిసీవ్ చేసుకొని వాడిని మాటల్లోకి దింపు. ల్యాప్టాప్ని చెక్ చేసి వాడే అని కన్ఫర్మ్ అయితే మాకు సిగ్నల్ ఇస్తే చాలు. ఫ్రమ్ దేర్ విల్ టేక్ కేర్. ఓకే, ఐల్ హ్యాండిల్ ఇట్. మామూలు అన్నారు, అలాగే యూటర్న్ తీసుకో. ఎక్స్క్యూజ్ మీ. లేడీ ఫుల్. బావా, జస్ట్ మిస్. ఇంత గ్యాప్లో తప్పించుకున్నావు తెలుసా? దారుణంగా బయట ఒక పోలీసు, లోపల ఒక పోలీసు. ఏదో ఎస్ఐ గిస్ఐ అనుకోకు, ఏసీ డీసీ అని ఏదో పెద్ద లెవెల్లో వచ్చారు. టీ షర్ట్ కలర్ కూడా చెప్తున్నాడు బావా. ఏదో బీభత్సమైన ప్లాన్ వేసామని ప్రొసీడ్ అయ్యంటే పుసుక్కని దొరికిపోయిండేవాడు. దొరికితే దేవుడు కనిపించుండేవాడు. అవును, ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావా? హే, రిలాక్స్ మీరా. సరే, ఇంతకీ ఆ బ్యాగ్లో డబ్బులు ఎంత ఉన్నాయి? 3000. మెస్ బిల్ కట్టడానికి ఏటీఎంకి వెళ్ళి వస్తుంటే ఇలా అయ్యింది. ఇంకేమైనా వాల్యుబుల్స్ ఉన్నాయా? వాల్యుబుల్స్ ఏం లేవు. అట్లీస్ట్ మొబైల్ని వదిలేసి వెళ్ళారు, అచ్చాలు. ఊరుకోవే. ఇట్స్ ఓకే మీరా, వద్దులే. 3000 కదా, నీకేం అవ్వలేదుగా, అది చాలు. 3000 ఏనా?
ఆ 3,000 సంపాదించడానికి నేనెంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? చేతులు అరిగేలా పనిచేసి నేనెంత హార్డ్ వర్క్ చేశానో నీకేం తెలుసు? జస్ట్ లైక్ దట్ అనేసావు 3,000 డే అని. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. పోలీస్ స్టేషన్కి పోదాం, కంప్లైంట్ చేద్దాం. పోలీస్ స్టేషన్ కమ్ ఆన్ మీరా, పోలీస్ స్టేషన్లో అవి ఎందుకు ఇప్పుడు? పోనీ ఇంకెక్కడికి వెళ్దాం? ఏం చేసినా డబ్బులు తిరిగి వస్తాయో చెప్పు. మనం ఏమీ చేయలేం, ఇక మీదట కేర్ఫుల్గా ఉండాలంతే. ఓ మనం ఏం చేయలేం కదా. కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తున్నాను. కానీ ఎవడో ఒకడు దాన్ని ఈజీగా కొట్టేసి ఎక్కడో సంతోషంగా ఉండుంటాడు. వాడిని మనం ఏం చేయలేం కదా. అసలు ఇలాంటి దుర్మార్గులకి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో. డోంట్ వరీ మీరా, ఆ దొంగ ఇప్పుడైతే తప్పించుకోవచ్చేమో గానీ నేను చెప్తున్నాగా, కన్ఫర్మ్గా ఏదో రోజు దొరుకుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు దొరకాల్సిందే. సారీ, వాడి మీద కోపంతో ఏదేదో అనేశాను. నేనేం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎనీవే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే. బాయ్. ఫోన్లో మాట్లాడేటప్పుడు నార్మల్గానే మాట్లాడాడు. ఎలా పసిగట్టాడో అర్థం కావట్లేదు. సార్ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. వాడు ఏ ఐపీ అడ్రస్ నుంచి యాడ్ పోస్ట్ చేశాడని ట్రాక్ చేస్తే అమీర్పేట మెట్రో స్టేషన్ ఫ్రీ వైఫై అని చూపిస్తుంది సార్. వాయిస్ కాల్స్ ఫ్రీక్వెంట్గా ఏ టౌన్ నుంచి వస్తున్నాయి? మ్యాక్సిమం అసర్టెడ్ లొకేషన్స్ అని చూపిస్తుంది సార్. కానీ మాదాపూర్ సరౌండింగ్ టవర్స్ నుంచి ఫ్రీక్వెంట్గా యూజ్ అవుతోంది సార్. ఈ 9లో ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాయిస్ని బట్టి ఎస్టిమేట్ చేస్తే వాడి వయసు 30 లోపే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గ్రేట్. బాగా చదువుకున్నవాడి. మైట్ బి డీసెంట్ అండ్ వెల్ డ్రెస్డ్. ఈ ఇన్పుట్స్ అన్నీ ఇవ్వండి అండ్ దెన్ విల్ సీ. ఓకే. ఎస్ వరస్ట్ 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 డే బావా ఈరోజు. ఒకవేళ పోలీసులకు దొరుకుంటే న్యూస్లో వచ్చి ఉండేవాళ్ళం. అది పక్కన పెట్టు. ఆ మీరా దొంగలు దొంగలు అంటుంటే మనల్ని పిలుస్తున్నట్టే అనిపించింది. పా వరస్ట్ డేరా. బావా మనం ఎవరికేం ద్రోహం చేసాంరా? మనకెందుకు ఇలా జరుగుతుంది? తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పు జరుగుతుందిరా. ఇట్స్ అ బ్యాడ్ సైన్. ఈసారి ఏమన్నా కొత్త ప్లాన్ వేసావా? ఇది మనకి వార్నింగ్ లాంటిది బావా. కొద్ది రోజులు ఆపేద్దాం. ఇట్స్ టైమ్ టు క్విట్. అన్నీ వదిలేద్దాంరా. మన రెస్టారెంట్ ప్లాన్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. మన దగ్గరున్న డబ్బుతో. కానీ ఇక్కడ కాదు, ఎక్కడైనా దూరంగా. ఏమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? 2 రోజుల్లోనా? ఏంటి సడన్ గా? ఆ రోజు చెప్పాంగా, ఎక్కడికి వెళ్తున్నాం? గోవా. వావ్, ఐడియా సూపర్ గా ఉంది. రెస్టారెంట్ బిజినెస్ కి సూపర్ ప్లేస్ డూడ్. బీచ్లు, పబ్బులు, పార్టీలని ఊరంతా కలర్ఫుల్ గా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నావు అని తెలిసినప్పటి నుంచి నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. గోవా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మందులో ఈత కొడదాం, పెళ్లి చేసుకుందాం. సిగ్గు చూడు. గోవాలో గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ చర్చ్ అయినా కూడా నాకు ఓకే. అదంతా ఓకే, కానీ దానికి 2 రోజులు ఎందుకు? రేపే వెళ్దాం, ఏమంటావు? పాపకు తొందర కొన్ని విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలి, అవ్వగానే వెళ్దాం. బావా ఇన్ని రోజులు చేసిన పనులకు మన చేతిలో ఇప్పుడు ఒక 40 లక్షలు ఉన్నాయి. అది చాలనుకుంటా. ఇన్ని రోజులు లోకల్ బీర్ కాబట్టి లిమిటెడ్గా తాగాం. అక్కడికి వెళ్తే రోజంతా పార్టీయే బావా. బావా బాగా బీచ్లో కూర్చొని అలలు చూస్తూ ఆ ట్యూనా ఫిష్ని తింటూ ఉంటే బా ఆ ఎంజాయ్మెంట్ స్వర్గంలో కూడా ఉండదు బావా. ఇక్కడ తాగితే చీప్గా చూస్తారు, అక్కడ తాగకపోతే చీప్గా చూస్తారు బావా. ఆ లైఫ్ స్టైల్లో లైఫ్ ఉంటుందిరా, లైఫ్. బావా నేను గోవా సెలెక్ట్ చేసింది దానికోసం కాదురా. వేరే ఏ ఊరికి వెళ్ళినా సరే ఒక్క నెలలో దొరికిపోతాం. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం అన్నీ తెలిసిపోతాయి. కానీ గోవాలో అలా కాదు, అంతా ఫ్లోటింగ్ పాపులేషనే. ఎవడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, అడిగేవాడే లేడు. ఫైనల్గా మనం బాగుపడుతున్నాం. రే మనం ఏమైనా చెడిపోయామా? బాగుపడ్డానికి మారాం అంతే. అంటే ఇప్పటి నుంచి నిజాయితీగా బతకాలంటావు. రైట్. కష్టంగా ఉంటుందేమో. కష్టపడదాం. ఓకే ఓకే. సో నో మోర్ షార్ట్ కట్స్. న్యూ లైఫ్, న్యూ బిగినింగ్స్. బై థ్యాంక్ ఈడుకుండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. Is everything set? ఎస్ సార్.
डीसीपी प्रताप ये सर। बोलो का रूम नंबर क्या है? स्ट्राइट जाके वहाँ से राइट ले लो सर. Barge in from that side. Yes, sir. Don't use weapons until I say. Okay, sir. Break the door. Police. సార్ అన్ని రూమ్లు వెతికి చూసాం. ఆ అమ్మాయిలు ఇద్దరు తప్పించుకున్నారు సార్. ఈసారి కూడా మిస్ అయ్యారు. సార్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని అలర్ట్ చేశాం సార్. సిద్ధార్థ్ రైట్? ఎస్ సార్. ఏ ఊరు? హైదరాబాద్. నీ పేరేమన్నావు? క్యాలిస్. నీదే ఊరు? చిత్తూరు. చిత్తూరా? అంటే చిత్తూరు దగ్గర మదనపల్లి సార్. నిజంగా నీ పేరు క్యాలిసా? కాళహస్తి కుమారస్వామి సార్ స్టైల్గా క్యాలిస్ అని. ఆ అమ్మాయిల ఫొటోస్, వాళ్ళ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎన్ని రోజులుగా ఉంటున్నారు ఇక్కడ? ఒక వారంగా. డబ్బులు ఎంత తీసుకొచ్చారు? అంటే ఒక సంచి నిండానే 6 లక్షలు. 6 lakhs. ఐటీ ప్రొఫెషనల్స్ ఇద్దరు. నేను యాప్ డెవలపర్, వీడు యానిమేటర్. ఫ్రీలాన్సర్స్గా చేస్తుంటా. సంపాదించిందంతా తీసుకొచ్చి ఎవరో ఇద్దరు అమ్మాయిలు పిలిచారని గోవాకి వచ్చేశారు. ఏం చేద్దామని? లవ్ చేశాం, పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని వచ్చాం. సెటిల్ అవుదామని వచ్చారా? అసలు వాళ్ళు ఎంతమందిని లవ్ చేశారో తెలుసా మీకు? 2 years బ్యాక్ నేను కోచిలో పోస్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్ నన్ను కలిసి ఒక అమ్మాయి తనతో పరిచయం పెంచుకొని 25 లక్షలు దోచుకొని పారిపోయిందని చెప్పాడు. కానీ వాడి దగ్గర తనకి సంబంధించిన ఏ ప్రూఫ్ లేదు, నాట్ ఈవెన్ ఏ ఫోటో. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసింది. తను అఫీషియల్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, పరువు పోతుందని భయపడ్డాడు. ఇది నా ఫ్రెండ్ ఒక్కడికే జరిగిందా లేదా చైన్ ఆఫ్ క్రైమ్స్ అని డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేశాను. కేవలం 2 years లో సిమిలర్ క్రైమ్స్ చాలా జరిగాయని తెలుసుకున్నాను. బట్ ఆల్ దీస్ ఆర్ అన్అఫీషియల్ రిపోర్టింగ్స్. నాట్ అ సింగిల్ కంప్లైంట్ వాజ్ లాడ్జ్డ్. కారణం విక్టిమ్ వయసు, తన పరువు పోతుందన్న భయం. ఒక్కొక్కడి దగ్గర లక్షలు కొల్లగొట్టారు. ఇది చాలా సీరియస్ కేసు అని నాకు అర్థమైంది. అండ్ ఐ స్టార్టెడ్ మై ఇన్వెస్టిగేషన్. నా విచారణలో ఇదంతా కేవలం 2 అమ్మాయిల పని అని తేలింది. లక్కీలీ కొంతమంది దగ్గర వాళ్ళకిచ్చిన గిఫ్ట్స్ తాలూకు ఫొటోస్ ఉన్నాయి. ప్రతి చిన్న ఎవిడెన్స్ ని గ్యాదర్ చేశాను. ఆఫీషియల్ కంప్లైంట్ ఏది లేకపోవడం వల్ల ఐ హ్యాడ్ మై లిమిటేషన్స్. హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా ఐ కంటిన్యూడ్ మై ఇన్వెస్టిగేషన్. కానీ వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్క క్లూ కూడా నాకు దొరకకుండా జాగ్రత్త పడ్డా. ద మోస్ట్ టాలెంటెడ్ క్రిమినల్ మైండ్స్ వాళ్ళిద్దరు. సో నా రికార్డ్స్ ప్రకారం లిస్ట్ లో మీ టోకన్ నంబర్ 9. కానీ ఆఫ్ ద రికార్డ్ చాలా మంది మోసపోయారు. వాళ్ళని గుడ్డిగా నమ్మి విధవలయ్యారు. కానీ ఎంత పెద్ద కేడీలైనా సరే ఏదో ఒక రోజు దొరుకుతారు. ఓసారి వాళ్ళిద్దరు కూడా అలాగే దొరికారు. ఎక్కడ దాచావరా? ఎంత కష్టపడి కొట్టేశాను, వీళ్ళకే తెలిసిన బాధ. ఓ చైన్ స్నాచింగ్ కేసులో అక్యూజ్ని అరెస్ట్ చేసేటప్పుడు వాడు కొట్టేసిన చైన్స్లో నేను కొన్న చైన్ ఒకటి మ్యాచ్ అయింది. రేయ్, ఈ చైన్ ఎవరిదిరా? ఎప్పుడు ఎక్కడ కొట్టేసావు చెప్పు. సార్ ఆవిడ దగ్గర నుంచి ఈ బ్యాగే కొట్టేశాను సార్, కానీ ఇందులో చైన్ ఉంటుందని మాత్రం అనుకోలేదు సార్. అది అక్కడ సరే, పెట్టరా, సార్. ఓపెన్ చేయండి. ఎస్ సార్. ఈ రీఛార్జ్ కూపన్ని సార్. ఏ నంబర్కి యూజ్ చేశారో ట్రేస్ చేయండి. క్విక్. ఎస్ సార్. సార్ ఈ నెంబర్కే రీఛార్జ్ చేశారు, కానీ ఆ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్. దొరబాబు అనే ఐడితో రిజిస్టర్ అయింది సార్, మియాపూర్.
ఆ ఏరియాకి వెళ్ళి గురు ఎంక్వైరీ చేశారు సార్. యాక్చువల్లీ నాట్ దట్ హెల్ప్ఫుల్. సిడిఆర్ చెక్ చేస్తే ఈ నెంబర్కి ఫ్రీక్వెంట్గా కాల్స్ వెళ్తున్నట్టు తెలుస్తుంది సార్. ఆ అడ్రస్ ప్రూఫ్ని బేస్ చేసుకొని మీ ఇంటికి వచ్చాము. మీ హౌస్ ఓనర్తో మాట్లాడి చూశాను. నథింగ్ హెల్ప్డ్. కానీ నువ్వు అప్పుడు కొనుక్కున్న కొత్త సిమ్ నీ లొకేషన్ ఎక్కడో చూపించింది. నువ్వు మొబైల్ కూడా మార్చలేదు కదా, ఇంకా ఈజీ అయింది. వాళ్ళని పట్టుకుందామని ఇక్కడికి వచ్చాం, కానీ ఎస్కేప్ అయ్యారు. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకుండవు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరే ఊర్లో ఎవరిని ట్రాప్ చేద్దాం, ఎలా మోసం చేద్దాం, ఎంత దోచుకుందామని ప్లాన్ చేస్తుంటారు. సెంటిమెంటే లేని ఇద్దరు చీటర్స్ వాళ్ళిద్దరు. మా సేవింగ్స్ అంతా తీసుకొచ్చాను. మా బైక్ అమ్మేస్తే వచ్చిన డబ్బులు కూడా ఇందులో ఉంది. 2 రోజులు వెయిట్ చేయడం దేనికి? రేపే బయలుదేరదాం. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు మీరా. థ్యాంక్ గాడ్. సాగదీస్తాడు అనుకున్నాను, టక్కని చెప్పేశాడు. రేపే ఓకే చెప్పేస్తా. ఆ క్యాలిస్ని నేను సెట్ చేస్తా. ఏ ఆ బక్రాగాళ్ళు దొరికారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్జద్, సార్ వీళ్ళే మనకు ట్రంప్ కార్డ్. మేక్ షూర్ దే లాజ్ కంప్లైంట్. షూర్ సార్. రైట్.